హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ ఫ్రై చేశానండి. ఈ ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. రైస్‌లోకి కలవడమే కాదండి, చపాతీకి కూడా మంచి టేస్ట్‌గా ఉంటుంది ఈ ఫ్రై. దీన్ని చేయడం కోసం నేను ముందుగానే 4 ఎగ్స్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టాను. వాటిని ఫ్రై చేయడం కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కడాయిలో వేసి, కాస్త పసుపు, ఉప్పు వేసి ఈ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేస్తే టేస్ట్ బావుంటుందండి. వీటిని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఎగ్ రెసిపీస్ అంటే అందరూ ఇష్టంగానే తింటారు గదా! ఈసారి ఇలాగ ఫ్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇవి ఫ్రై అయినయి కదా! ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటాను. ఇలా ఎగ్స్ అన్నీ తీసేసుకున్నాక ఈ కాగిన నూనెలోకి ఒక స్పూన్ షాజీరా, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుతానండి. ఈ రెండిటి ఫ్లేవర్ మనం చేసే ఈ ఫ్రైకి చాలా బావుంటుంది. దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిపాయల్ని కాస్త మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే తొందరగా కుక్ అయిపోతాయండి. వేగడం కూడా చాలా తొందరగా అవుతుంది. ఇవి దగ్గరగా వచ్చినాయి కదా మగ్గి, దీనిలోకి నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ కారాన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కారం వేగిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్‌ని ఇందులోకి పెట్టుకోవాలండి. ఈ కారం అంతా ఎగ్స్‌కి కూడా చక్కగా పట్టుకుని చప్పగా లేకుండా ఉంటాయి. కాస్త గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుంటే చేసిన ఫ్రై స్పైసీగా ఉంటుందండి. గరం మసాలాని మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక వీటిని ఇంకో వైపుకి కూడా తిప్పుకుంటే మనం వేసిన కారం అంతా ఎగ్స్‌కి అది చక్కగా పట్టి చప్పగా లేకుండా ఉంటాయి. ఇలాగ చేసాక కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను తయారు చేసిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేయండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.